Good morning, viewers. I hope you are all doing well. Welcome to T1 Academy. We are back with a new notification. తెలంగాణలో ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. అది ఏంటంటే తెలంగాణ హైకోర్టుకి సంబంధించి తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీసెస్లో 592 పోస్ట్తోని తెలంగాణ హైకోర్టు వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్లో ఎన్ని రకాల పోస్ట్ ఉన్నాయి, మొత్తం ఎన్ని పోస్ట్ ఉన్నాయి, దాని డీటెయిల్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తంగా 8 రకాల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఫర్ 592 పోస్ట్స్ ఆర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఒకటి, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వీస్, ఇలా 8 రకాల పోస్టులతోని ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఫర్ 592 పోస్ట్. స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పే స్కేల్ 32,810 నుంచి 96,890 వరకు ఉందండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఆర్ 64. ఇది అన్నిటికన్నా ఈ నోటిఫికేషన్లో అన్నిటికన్నా పెద్ద పోస్ట్ అండి స్టెనోగ్రాఫరే. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ 24,280 to 72,850 పే స్కేల్ అండి, 173 వేకెన్సీస్. ఈ జూనియర్ అసిస్టెంట్ అనేవాళ్ళు కోర్టులో మన డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్స్ కానివ్వండి, మెట్రోపాలిటన్ కోర్ట్స్ కానివ్వండి, డిస్ట్రిక్ట్స్లో కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారండి. అలాగే టైపిస్ట్ పోస్ట్కి కూడా సేమ్ పే స్కేల్ అండి, 24,280 నుంచి 72,850 రూపీస్ పే స్కేల్ ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ ఆర్ 104. ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా సేమ్ పే స్కేల్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 39. ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించినంత వరకు పే స్కేల్ ఈస్ 22,900 నుంచి 69,150 వరకు ఉందండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ 43. కాపీయిస్ట్కి కూడా సేమ్ పే స్కేల్ అండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 72. కాపీయిస్ట్కి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్కి ప్రాసెస్ సర్వర్కి కూడా రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ అన్నిటికన్నా తక్కువ అండి, 22,240 నుండి 67,300 వరకు ఉంది. అలాగే ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన పే స్కేల్ 22,900 నుంచి 69,150 వరకు ఉందండి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అందులో 63 ఉన్నాయి. ఈ టోటల్ వేకెన్సీస్ 8 పోస్ట్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ 592 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏందో తెలుసుకుందాం. మనం నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్తో మొదలు పెడదామండి. ఏజ్ లిమిట్ అన్ని పోస్టులకు 8 రకాల పోస్టులకు ఏజ్ లిమిట్ ఒకటేనండి. దట్ ఈస్ మినిమం ఏజ్ ఈజ్ 18 years యాజ్ ఆన్ 1/7/2022. 1 July 2022 వరకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 34 years యాజ్ ఆన్ 1 July 2022. 1 July 2022 వరకు మినిమం 18 ఏళ్ళ నుంచి మ్యాక్సిమం 34 ఏజ్ వరకు గల విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అలాగే క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ డిసేబిలిటీస్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అంటే దట్ ఈస్ 44 years వరకు రాయొచ్చు. పిహెచ్ క్యాండిడేట్స్ 44 years వరకు రాయొచ్చండి. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. స్టెనోగ్రాఫర్కి సంబంధించి 64 వేకెన్సీస్ ఉన్నాయండి. డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ అండి. ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ పాత 10 డిస్ట్రిక్ట్ల ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది దానికి సంబంధించిన రిజర్వేషన్ క్రైటీరియా. అలాగే ఖమ్మం డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒకటే పోస్ట్ ఉంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ పోస్ట్ ఉన్నాయండి, 7 పోస్ట్. ఓసీలో 5 ఉన్నాయి, బీసీఏ 1, బీసీసీ 1. ఉమెన్ కండి బీసీఏకి సంబంధించినంత వరకు ఇది ఉమెన్కి సంబంధించిన పొజిషన్, ఓన్లీ ఫర్ ఉమెన్. టోటలీ 7 పోస్ట్ ఉన్నాయి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి 8 పోస్ట్ ఉన్నాయండి. ఇది రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా 3 పోస్టులే ఉన్నాయి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి స్టెనోగ్రాఫర్లో 4 పోస్టులు ఉన్నాయండి. ఓసీ 2, అందులో ఒకటి జనరల్ అండి, అందరికీ సంబంధించింది. ఇంకొకటి ఉమెన్, ఓన్లీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. బీసీఏలో ఒకటి ఉందండి ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. అండ్ ఎస్సీలో కూడా ఒకటి ఉంది ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. టోటల్గా నిజామాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. అలాగే నల్గొండకు సంబంధించి 10 పోస్ట్స్. ఇది దానికి సంబంధించిన రిజర్వేషన్ బ్రేకప్ అండి. రంగారెడ్డికి సంబంధించి లార్జ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయండి, 20 పోస్టులు. ఓసీ జనరల్ 4 మొత్తం. ఓసీలో 10 పోస్ట్స్ ఉంటే అందులో జనరల్ అంటే మెన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా 3 ఉమెన్ వాళ్ళకండి, ఇంకొకటి ఎక్స్ సర్వీస్ మెన్, ఒకటి ఈడబ్ల్యూఎస్, ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ ఉమెన్ అండి ఓసీలో.
ఈడబ్ల్యూఎస్ ఉమెన్ వాళ్ళకు సంబంధించింది, బీసీఏలో 2, బీసీబీలో 1, బీసీసీలో 1, ఇలా రంగారెడ్డి డిస్టిక్లో ప్రతి కేటగిరీ వాళ్ళకు వేకెన్సీస్ ఉన్నాయండి. బీసీడీలో 1, బీసీఈలో 1, ఎస్సీలో 3, ఎస్టీలో 1, మొత్తంగా రంగారెడ్డి నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి రంగారెడ్డి వాళ్ళకు. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. 20 పోస్టులు ఓన్లీ ఒక్క డిస్టిక్కి సంబంధించి స్టెనోగ్రాఫర్లు మాత్రమే. స్టెనోగ్రాఫర్లో కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుందండి. మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్లో 6 పోస్టులు ఉన్నాయండి. ఇది బ్రేకప్ ఆఫ్ రిజర్వేషన్స్. సిటీ సివిల్ కోర్ట్ సపరేట్గా, సిటీ సివిల్ కోర్టులో కూడా స్టెనోగ్రాఫర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. అవి 2 వేకెన్సీస్ అండి, ఒకటి ఓసీ ఉమెన్, ఇంకోటి ఎస్సీ ఉమెన్. క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ స్టెనోగ్రాఫర్స్. ది క్యాండిడేట్ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలండి కంపల్సరీగా. అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్. ఈ తెలంగాణ గవర్నమెంట్ది టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు టైప్ రైటింగ్ టెస్ట్ పెడతారు కదండి, ఆ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది కూడా హయ్యర్ గ్రేడ్ ఉండాలండి. లోవర్ గ్రేడ్ సర్టిఫికేట్ పనిచేయదు, హయ్యర్ గ్రేడ్ ఉండాలి. 45 words per minute, దట్ ఈస్ హయ్యర్ గ్రేడ్. మస్ట్ హ్యావ్ పాస్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ బై హయ్యర్ గ్రేడ్. తెలంగాణ వాళ్ళు పెట్టిందే ఉండాలండి. ఇంతకుముందు ఎర్స్ట్వైల్ ఏపీ నుంచి తీసుకున్నది పనిచేయదు, తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లోనే ఉండాలి. అండ్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ షార్ట్ హ్యాండ్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ కానివ్వండి, తెలంగాణ టెక్నికల్ ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు పెట్టిందే తీసుకుంటారు. అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తున్న విద్యార్థులకు ఖచ్చితంగా ఉండి తీరాలండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఫర్ 50 marks. అందులో స్కిల్ టెస్ట్, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫర్ 30 marks. ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి ఫర్ 20 marks. టోటల్గా 100 marksకి ఎగ్జామ్ అండి. ఆన్లైన్ 50 marks, స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ 30 marks అండ్ ఓరల్ ఇంటర్వ్యూస్ ఫర్ 20 marks. The computer based examination will be conducted for 50 questions. 50 marksకి 50 questions ఉంటాయండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో. అందులో 25 questions జనరల్ నాలెడ్జ్ అండ్ 25 questions ఆర్ ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. నెగిటివ్ మార్కింగ్ లేదండి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ద డ్యూరేషన్ ఆఫ్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి 60 minutes. 50 marksకి 60 minutes పాటు ఎగ్జామినేషన్ అండి. 50 questions ఉంటాయి. ది క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. క్వశ్చన్ పేపర్ 2 భాషల్లో ఉంటుందండి, ఇంగ్లీష్లోనూ ఉంటుంది అండ్ ఆల్సో తెలుగులోనూ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్లో హై నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తం 592లో 173 పోస్ట్ జూనియర్ అసిస్టెంట్స్కే ఉన్నాయి. అందులో ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి 12 పోస్టులు ఉన్నాయండి. ఇది రిజర్వేషన్ బ్రేకప్. ఖమ్మం డిస్టిక్కి సంబంధించి 7 పోస్ట్ అండ్ మహబూబ్నగర్ డిస్టిక్కి సంబంధించి 5 పోస్ట్ ఉన్నాయండి. మెదక్ డిస్టిక్కి సంబంధించి 2 పోస్ట్ ఉన్నాయి. నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి 2 పోస్ట్ ఉన్నాయి. ఇదంతా రిజర్వేషన్ బ్రేకప్ అండి. ఏ గ్రూప్ రిజర్వ్డ్ వాళ్ళకు దానికి సంబంధించిన పోస్ట్ అవన్నీ. అలాగే నల్గొండకు సంబంధించి ఎక్కువ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. రంగారెడ్డి, హైదరాబాద్ వదిలేస్తే తర్వాత నల్గొండ వాళ్ళకి ఎక్కువ పోస్ట్ ఉన్నాయి, దట్ ఈస్ 15 అండ్ దిస్ ఈజ్ రిజర్వేషన్ బ్రేకప్. రంగారెడ్డి డిస్టిక్లో 38 పోస్ట్ ఉన్నాయండి, విచ్ ఈస్ ఎ వెరీ హై అమౌంట్ ఆఫ్ పోస్ట్. జనరలీ రంగారెడ్డి డిస్టిక్లో కాంపిటీషన్ రంగారెడ్డిలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, కంపేర్ టు అదర్ డిస్టిక్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కాంపిటీషన్ తక్కువగా ఉంటుందండి. వరంగల్లో 7 పోస్ట్. మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ డిస్టిక్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్లోనే 40 పోస్టులు ఉన్నాయండి. ఇంకా వేరే కోర్ట్స్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ రిజర్వేషన్ బ్రేకప్. ఓపెన్లోనే 19 ఉన్నాయండి. టోటల్ 40లో ఓపెన్లో 19 పోస్ట్ ఉన్నాయి. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 21 పోస్ట్. సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్లో 7 పోస్ట్. సో అవి 40, ఇవి 21, ఇవి 7 అండి. 68 పోస్ట్ ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లో జూనియర్ అసిస్టెంట్స్. హైదరాబాద్ డిస్టిక్ అండ్ రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన వాళ్ళకు కోర్టు ద్వారా జాబులు కొట్టాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బొనాన్జా నోటిఫికేషన్ అండి. చాలా బిగ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ. మన కోర్టులో సిబిఐకి సంబంధించిన కోర్టు ఉంటుంది కదా, అందులో కూడా టోటల్ 3 పోస్ట్ ఉన్నాయండి. ఓసీ 2, బీసీఏ 1, అది కూడా ఉమెన్ అండి. క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ మస్ట్ బి ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలండి. ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
అలాగే మస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. కంప్యూటర్స్ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ కానివ్వండి, ఎక్సెల్ కానివ్వండి, పీపీటీస్ చేయడం కానీ ఇలాంటివి వచ్చి ఉండాలని దాని అర్థం అండి. ఎందుకంటే రేపు ప్రొద్దున కోర్టులోకి వెళ్ళిన తర్వాత దాని మీదనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందండి కంప్యూటర్ మీద. మెథడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్. ఒకటేమో ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఫర్ 80 మార్క్స్. దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి ఫర్ 20 మార్క్స్. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 80 క్వశ్చన్స్. అందులో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటాయండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అండి. టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ద ఎగ్జామ్ ఈజ్ ఫర్ 90 minutes, 1.5 hour పాటు ఎగ్జామినేషన్ ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్, ఇందులో నెగిటివ్ మార్కింగ్ లేదండి, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. దిస్ క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు భాషల్లోనూ ఈ క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ మోడ్లో అవైలబుల్ ఉంటుందండి మనకు. టైపిస్ట్ కూడా గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. 104 వేకెన్సీస్. ఆదిలాబాద్ డిస్టిక్లో 9, ఖమ్మం డిస్టిక్లో 6. ఇదంతా రిజర్వేషన్ బ్రేకప్ అండి. కరీంనగర్ డిస్టిక్లో 10 ఉన్నాయి, మహబూబ్నగర్ డిస్టిక్లో 14 ఉన్నాయి, మెదక్లో 6, వరంగల్లో 1 ఉందండి, నల్గొండలో 8. అండ్ హైదరాబాద్లో కోర్ట్ ఆఫ్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్స్లో హైదరాబాద్లో 18 పోస్టులు ఉన్నాయండి. అలాగే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 6 పోస్ట్. ఈ అన్ని నోటిఫికేషన్లో హైదరాబాద్లో ఎక్కువ జనాభా ఉంటారు, ఎక్కువ కోర్ట్ కేసులు ఉంటాయి కాబట్టి హైదరాబాద్లోనే ఎక్కువ జాబ్స్ కూడా ఉన్నాయండి. సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్ హైదరాబాద్లో 1. అండ్ ద కోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జెస్ ఫర్ సిబిఐ కేసెస్, ఇందాక చెప్పాను కదా సిబిఐ కోర్ట్ కోటిలో ఉంటుంది కదా, అక్కడ టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయండి. అందులో క్వాలిఫికేషన్స్ ఫర్ టైపిస్ట్, దీనికి కూడా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. ఏ ఎగ్జామ్ అయినా స్టెనోగ్రాఫర్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, టైపిస్ట్ కానివ్వండి, ఈ 3 పోస్టులకు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. మస్ట్ హ్యావ్ పాస్ తెలంగాణ గవర్నమెంట్స్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ అండి. హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. లోవర్ గ్రేడ్ ఎగ్జామ్ పనిచేయదు. హయ్యర్ గ్రేడ్ అంటే 45 words per minute or it equivalent examination. Must have knowledge or qualification in computer operations. కంప్యూటర్ వాడడం వచ్చి ఉండాలండి. ఇందాక చెప్పినట్టు ఎంఎస్ ఆఫీస్ లాంటి విషయాలు చేయడం వచ్చి ఉండాలండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ టైపిస్ట్, ఆన్లైన్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఫర్ 50 మార్క్స్, స్కిల్ టెస్ట్ బై టైపింగ్ టెస్ట్ ఫర్ 30 మార్క్స్, ఓరల్ ఇంటర్వ్యూ ఫర్ 20 మార్క్స్. టోటలీ 100 మార్క్స్కి సంబంధించిన ఎగ్జామ్ అండి ఇది. బట్ ఎగ్జామ్ 50 మార్క్స్కి ఉంటుంది, దాని తర్వాత స్కిల్ టెస్ట్ 30 మార్క్స్కి పెడతారు అండ్ ఇంటర్వ్యూ ఈజ్ ఫర్ 20 మార్క్స్. ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 50 క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్కి ఉంటుందండి. 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ 25 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్కి 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి ఫర్ 60 minutes. అండ్ ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్లోను తెలుగులోను క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. ఫీల్డ్ అసిస్టెంట్లో 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి 4 పోస్టులు, ఖమ్మం డిస్టిక్కి సంబంధించి 2 పోస్టులు, మహబూబ్నగర్ డిస్టిక్కి సంబంధించి 5 పోస్టులు, నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి 2 పోస్టులు. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ వాళ్ళకు ప్రతి కేటగిరీలోనూ ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయండి. హైదరాబాద్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన నోటిఫికేషన్ ఇది. నల్గొండ డిస్టిక్లో 4, రంగారెడ్డి డిస్టిక్లో 11, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 6 పోస్టులు. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్, దేనికైనా గ్రాడ్యుయేట్ అండి. మినిమం గ్రాడ్యుయేట్ అడుగుతున్నారు ఏ పోస్ట్కైనా. సో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ యొక్క ప్రాముఖ్యత ఇలాంటి పోస్టుల ద్వారా తెలుస్తుంది. ఎలాంటి పోస్ట్ అయినా మినిమంగా గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈజ్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 80 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 20 మార్క్స్కి ఉంటుందండి. యాజ్ ఎన్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మన జూనియర్ అసిస్టెంట్ ప్యాటర్న్లోనే ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ 80 మార్క్స్, ఓరల్ ఇంటర్వ్యూ ఈజ్ ఫర్ 20 మార్క్స్. ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 80 క్వశ్చన్స్. అందులో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, ఇంకొక 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటుందండి. ఈచ్ క్వశ్చన్ విల్ బి క్యారీయింగ్ 1 మార్క్. ద డ్యూరేషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఈజ్ 90 minutes. అండ్ క్వశ్చన్ పేపర్ తెలుగులోను ఇంగ్లీష్లోను 2 భాషల్లోనూ ఇవ్వడం జరుగుతుందండి. దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ ఎగ్జామ్.
ఎగ్జామినర్లో 43 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. దాంట్లో ఖమ్మం డిస్టిక్లో రెండు అందులో ఈడబ్ల్యూఎస్ ఒకటి ప్లస్ ఓసీ ఓపెన్లో బ్లైండ్నెస్ లో విజన్ ఉన్న ఒక ఉమెన్ క్యాండిడేట్కి ఒకటండి. సో మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. కరీంనగర్ డిస్టిక్లో 5 వేకెన్సీస్, మహబూబ్నగర్ డిస్టిక్లో 5 వేకెన్సీస్, నిజామాబాద్ డిస్టిక్లో 2 వేకెన్సీస్, మెదక్ డిస్టిక్లో 4 వేకెన్సీస్, నల్గొండ డిస్టిక్లో 7 వేకెన్సీస్, రంగారెడ్డి డిస్టిక్లో 8 వేకెన్సీస్ ఉన్నాయండి. వరంగల్ డిస్టిక్లో 1 వేకెన్సీ ఉంది. అండ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్కి సంబంధించి సపరేట్గా 6 పోస్టులు ఉన్నాయండి. అలాగే మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్లో 4 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఎగ్జామినర్కి సంబంధించి మాత్రం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే సరిపోతుందండి. దట్ ఈస్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఇదండి ఇంటర్మీడియట్ ఎగ్జామినర్ పోస్ట్కి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ఎగ్జామినర్ ఈస్ కంప్యూటర్ బేస్డ్. ఇది కూడా జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్యాటర్న్లోనే ఉంది. 80 మార్కులు ఆబ్జెక్టివ్ విధానంలో 80 మార్కులతో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రెస్ట్ 20 మార్క్స్ ఆర్ ఫర్ ఇంటర్వ్యూ అండి. టోటలీ 100 మార్క్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఇది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 80 క్వశ్చన్స్. అందులో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటాయి, ఇంకా 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. అది కూడా బేసిక్ లెవెల్లో ఉంటుందండి జనరల్ ఇంగ్లీష్. Each question will carry 1 mark. The duration is for 90 minutes and question paper is in both English and Telugu language అండి. 2 భాషల్లోనూ ఉంటుంది. మన ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్ రాని వాళ్ళ కోసం తెలుగులో కూడా ఉంటుందండి. కాపీయిస్ట్కి సంబంధించి 72 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించినంత వరకు 4, ఖమ్మం డిస్టిక్కి సంబంధించినంత వరకు 2, అలాగే కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి 16 అండి. కాపీయిస్ట్కి సంబంధించి కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. కరీంనగర్ వాళ్ళు ఈ ఎగ్జామ్ని సరిగ్గా చూసుకోవాలండి. 16 వేకెన్సీస్ ఉన్నాయి ఒక్క డిస్టిక్కే. అలాగే నల్గొండ డిస్టిక్కి సంబంధించి 7 వేకెన్సీస్, మహబూబ్నగర్ డిస్టిక్కి సంబంధించి 13 వేకెన్సీస్, మెదక్ డిస్టిక్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయండి. నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి ఓపెన్లో 1 పోస్ట్ ఉందండి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా 1. అండ్ వరంగల్ డిస్టిక్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. రంగారెడ్డిలో 7 పోస్ట్ ఉన్నాయండి. 7 ఉన్నాయి. అండ్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 6, సిటీ సివిల్ కోర్ట్లో 3 అండ్ సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్ దీనికి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయండి. క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్ ఫర్ కాపీయిస్ట్ అంటే దీనికి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలండి. దట్ ఈస్ 45 words per minute. లోవర్ గ్రేడ్ పనికిరాదు, హయ్యర్ గ్రేడ్ చేసి ఉండాలి ఖచ్చితంగా. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ కాపీయిస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈజ్ 50 మార్క్స్, స్కిల్ టెస్ట్ ఈజ్ ఫర్ 30 మార్క్స్ అండ్ ఓరల్ ఇంటర్వ్యూ ఈజ్ ఫర్ 20 మార్క్స్. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి దాంట్లో ఇంటర్వ్యూ ఉందండి. ప్రతి దాంట్లో మినిమం మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంది. ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 50 క్వశ్చన్స్ అండ్ ఫర్ 50 మార్క్స్. 25 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటాయండి, 25 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటాయండి. అలాగే ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్. మొత్తంగా 60 minutesకి ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 34 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. ఖమ్మం డిస్టిక్లో 3, కరీంనగర్ డిస్టిక్లో 3 అండ్ నిజామాబాద్ డిస్టిక్లో 4, మహబూబ్నగర్ డిస్టిక్లో 8, మెదక్ డిస్టిక్లో 5. ఇదంతా రిజర్వేషన్ బ్రేకప్ అండి. నల్గొండ డిస్టిక్లో 6, మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 5 పోస్టులు ఉన్నాయండి. అది దానికి సంబంధించిన టోటల్ పోస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. అలాగే క్వాలిఫికేషన్స్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ రికార్డ్ అసిస్టెంట్ దీనికి సంబంధించి కూడా జూనియర్ అసిస్టెంట్ ప్యాటర్న్లోనే ఉంది. 80 మార్కులు ఎగ్జామినేషన్ అండి, 20 మార్క్స్ ఆర్ ఫర్ ఇంటర్వ్యూ. ఈ 80 మార్కుల్లో 40 మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, నెగిటివ్ మార్కింగ్ ఉండదండి. అలాగే ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ 90 minutes అండ్ ఎగ్జామ్ అనేది మొత్తంగా మన ఇంగ్లీష్లోను తెలుగులోను 2 భాషల్లో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్. ప్రాసెస్ సర్వర్ టోటల్గా 63 పోస్ట్స్ ఉన్నాయండి ప్రాసెస్ సర్వర్లో. అండ్ ఆదిలాబాద్ డిస్టిక్లో టోటల్ 5 పోస్ట్స్ ఉన్నాయి. ఖమ్మం డిస్టిక్లో 5 ఉన్నాయి.
అండ్ తర్వాత కరీంనగర్ డిస్టిక్లో 5 ఉన్నాయి, మెదక్ డిస్టిక్లో 9 ఉన్నాయండి. మెదక్ డిస్టిక్లో కూడా 9 ఉన్నాయి, గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫర్ మెదక్ డిస్టిక్. దీంట్లో నిజామాబాద్ డిస్టిక్లో కూడా 10 ఉన్నాయండి, గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 10 ఫర్ ఎ డిస్టిక్. నల్గొండ డిస్టిక్లో 7. స్మాల్ కాసెస్ కోర్ట్ హైదరాబాద్లో ఒకటే పోస్ట్ ఉందండి. అండ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్లో 9. సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 12 పోస్టులు ఉన్నాయండి. హైదరాబాద్ వాళ్ళకు ఇందాక చెప్పినట్టు ఈ నోటిఫికేషన్ ఒక బొనాన్జా లాంటిదండి. అంత చిన్న డిస్టిక్కి అండ్ కాంపిటీషన్ కూడా తక్కువగా ఉండే డిస్టిక్కి చాలా హై నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి వేరే డిస్టిక్లతో కంపేర్ చేసినప్పుడు. అండ్ క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్ ఫర్ దిస్ ప్రాసెస్ సర్వర్ ఆర్, దీనికి ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుందండి, విచ్ ఈస్ కండక్టెడ్ బై అవర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఎస్ఎస్సి బోర్డు నుంచి ఎస్ఎస్సి పాస్ అవుతే సరిపోతుందండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ హయ్యర్ దెన్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ షాల్ సబ్మిట్. ఎవరైనా ఎక్కువగా ఎస్ఎస్సి కన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కన్సర్న్ సర్టిఫికేట్స్ చూపించాలండి. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫర్ ప్రాసెస్ సర్వర్ ఈస్, ఇది కూడా జూనియర్ అసిస్టెంట్ ప్యాటర్న్లోనే ఉంది. ఎగ్జామ్ 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ వస్తుందండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అండ్ 20 మార్క్స్ ఈస్ ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ. దిస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ 80 మార్క్స్. 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్కి ఉంటాయి, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్కి ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కి 80 క్వశ్చన్లు 80 మార్కులు అండి. అలాగే ఈ ఎగ్జామ్ ఈజ్ ఫర్ 90 minutes అండ్ ఈ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇంగ్లీష్లోను తెలుగులోను 2 భాషల్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్. అన్ని పోస్టులు 8 పోస్టులకు సంబంధించి మినిమం మార్క్స్ ఎంత తెచ్చుకోవాలి అనేది ఇది చెప్తుందండి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 40%, బీసీ క్యాండిడేట్స్ 35%, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్ 30%. మినిమంగా ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మిమ్మల్ని ఇంటర్వ్యూకి క్వాలిఫై చేస్తారండి. ఒకవేళ మెరిట్ లిస్ట్లో ఎవ్వరూ లేకపోయినా, హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళు లేక దీనికన్నా తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళే మెరిట్ లిస్ట్లో ఉంటే ఆ వేకెన్సీస్ అలాగే వదిలేస్తారు కానీ దాన్ని ఫిల్ చేయరండి. అది దీని అర్థం. The candidates qualified in the computer-based examination and skill test will be called for certificate verification prior to the oral interview. ఓరల్ ఇంటర్వ్యూ కన్నా ముందు ఎవరైతే టాప్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందండి. The candidates who are eligible after the certificate verification will be called for oral interview. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్లో వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఓరల్ ఇంటర్వ్యూకి 1:2 ప్యాటర్న్లో పిలవడం జరుగుతుందండి. దాని తర్వాతే ఫైనల్ మెరిట్. దాని తర్వాత దాని వచ్చిన మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ప్లస్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారండి. అలాగే దిస్ పోస్ట్స్ ఆర్ డిస్టిక్ లెవెల్ క్యాడర్ పోస్ట్ కాబట్టి రిజర్వేషన్స్ కూడా 95:5. మన తెలంగాణ కొత్త విధానం ప్రకారం 95:5 విధానంలో ఉంటాయండి. అంటే ఆ డిస్టిక్ వాళ్ళకు 95% పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా 5% పోస్టులు కూడా ఓపెన్ అండి. ఆ డిస్టిక్ వాళ్ళు ఇంకా వేరే డిస్టిక్ వాళ్ళు అందరూ పోటీ పడవచ్చు. అపాయింట్మెంట్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎర్స్ట్వైల్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ యాజ్ ఆన్ 1/10/2016. ఇది పాత డిస్టిక్ల ప్రకారం వచ్చిన నోటిఫికేషన్ అండి. అండ్ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్. ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ టు ద రెస్పెక్టివ్ పోస్ట్ షాల్ డిపాజిట్ అన్ అమౌంట్ ఆఫ్ 10,000 టువర్డ్స్ సెక్యూరిటీ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక మినిమం డిపాజిట్ అమౌంట్ ఉందండి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి, దట్ ఈస్ 10,000 రూపీస్. ఎగ్జామినేషన్ ఫీజ్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజ్ ఈజ్ 800 రూపీస్ అండి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజ్ ఈజ్ 400 రూపీస్. అలాగే దీనికి సంబంధించి కొంచెం సర్వీస్ ఛార్జెస్ కూడా ఉంటాయండి. ఫర్ అప్లికేషన్స్ మన తెలంగాణ హైకోర్టు పేజ్ని విజిట్ చేస్తే సరిపోతుంది. అందులో రిక్రూట్మెంట్కి సంబంధించి కింద ఆప్షన్స్ ఇచ్చారండి. అందులోకి వెళ్ళి అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది ఒక లింక్, దాన్ని ప్రెస్ చేసి లోపలికి వెళ్ళి అప్లై చేసుకోవడమే. డేట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 4th April అండి. 4th April వరకు చాయిస్ ఉండి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా 592. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి, ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్ పెడతారు. అలాగే పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. ఆఫ్లైన్ మోడ్ ద్వారా ఎలాంటి సదుపాయాలు ఇవ్వలేదండి. అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 800 ఫర్ ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, 400 ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. దీనికి సంబంధించి 400 రూపీస్ మాత్రమే ఉందండి. అదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ లైక్ దిస్ అండ్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్ ప్లీజ్ విజిట్ Telugu One Academy. థ్యాంక్ యూ.